భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలో మల్కారం గ్రామ పంచాయతీ ఆఫీస్ వద్ద దమ్మపేట ఎస్ఐ సాయికిషోర్ రెడ్డి ఎన్నికల సర్పంచ్ వార్డు మెంబర్ అభ్యర్థులకు అవగాహన సదస్సును నిర్వహించారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అందరూ సహకరించాలని కోరారు. అవగాహన సదస్సుకు ఉమ్మడి మల్కారం పంచాయతీ సర్పంచ్ అభ్యర్థులు, వార్డు మెంబర్ అభ్యర్థులు హాజరయ్యారు. స్థానిక ఎన్నికల నియమ నిబంధనలను కార్యకర్తల సమక్షంలో ఆలకించారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే చట్టపరమైన శిక్షలు అనుభవించాల్సి ఉంటుందని కార్యకర్తలకు ఎస్ఐ సాయికిషోర్ రెడ్డి తెలియజేశారు. ఫలితాల అనంతరం కూడా ఎవరూ అపోహ చెందవద్దని, ప్రతి ఒక్కరూ గ్రామ అభివృద్ధికి ప్రోత్సహించే కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. ఎవరిని కించపరిచే విధంగా కార్యకలాపాలు చేయరాదని కార్యకర్తలను సాయికిషోర్ రెడ్డి హెచ్చరించారు. ప్రచార వాహనాలు కూడా పోలీసు వారి అనుమతులు మించి ఉండరాదని, మద్యం దుకాణాలు కూడా పూర్తి స్థాయిలో మూసివేయాలని తెలియజేశారు. ఎవరైనా పోలీసుల నియమ నిబంధనలు ఉల్లంఘిస్తే వారిపై కేసు నమోదు చేయడం జరుగుతుందని ఆయన హెచ్చరించారు. ఇది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్. ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది ప్రతి ఎలక్షన్కి ఉంటుంది. అది ఎంపీ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, స్థానిక లోకల్ బాడీ కావచ్చు, లేకపోతే సింగిల్ విండో, దేనికైనా కానీ ఒకటే. ఇది దేనికి మారదు, చట్టం అనేది దేనికి మారదు, ఒకటేలాగా ఉంటుంది. మనకేంటంటే అరే దీనికి సపరేట్గా ఉంటుంది, దానికి సపరేట్గా ఉంటుంది అనే ఒక అపోహలో ఉంటాం. దానికి ఏదైతే రూల్స్ వర్తిస్తాయో దీనికి కూడా అదే విధంగా రూల్స్ అనేవి వర్తిస్తాయి. కాబట్టి దీంట్లో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ భాగంగా మనకి మెయిన్గా మనం థింక్ చేసేది ఏంటంటే మనీ ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది. అంటే ఎవరైనా అర్జెంటుగా ఏదైనా మెడికల్కి వెళ్ళాలి, హాస్పిటల్కి వెళ్ళాలి, అలాంటి వాళ్ళు ఏంటంటే ఒక సపరేట్గా ఒక మెడికల్ దగ్గర నుంచి ఒక లెటర్ తీసుకొని వచ్చి మనం 2 lakhs తీసుకొని పోవచ్చు. అది కాకుండా మిగతా దాంట్లో 50,000కి మించి నగదు తీసుకుని వెళ్తే ఫ్లయింగ్ స్క్వాడ్ కానీ మామూలుగా మా చెక్ పోస్ట్ కానీ చెక్ చేసినప్పుడు అమౌంట్ అనేది సీజ్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించిన తగిన రసీదులు ఉంటే మళ్ళీ అమౌంట్ రిలీజ్ చేసుకుంటారు. అలాంటివి జరిగినాయి కూడా. ఎంపీ ఎమ్మెల్యే ఎలక్షన్ అప్పుడు దొరికినాయి. కొంతమంది ఒడ్లు అమ్ముకునే డబ్బులు, కొంతమంది పంట మీద వచ్చే డబ్బులు, ఇవన్నీ కూడా తీసుకున్నారు. వాళ్ళ తర్వాత దొరికినాయి. అవి తర్వాత మళ్ళీ ఎవరి కాళ్ళకి తీసేసుకున్నారు. మొదటి పాయింట్ ఆఫ్ వ్యూ ఎవరి మీద అయితే రౌడీ షీట్లు ఉన్నాయో వాళ్ళకి బైండ్ ఓవర్ చేస్తారు. మిగతా ఎవరిని కూడా బైండ్ ఓవర్ చేయదలుచుకోలేదు. ఫస్ట్ చెప్తాం, వినకపోతే ఎట్లా మా చేతిలో ఉంటుంది కాబట్టి ఇది చేయడానికి పెద్ద టైం పట్టదు. ఓకేనా? ఫస్ట్ చెప్పాలి. చెప్పిన తర్వాత వాళ్ళని బలవంతంగా వాళ్ళని బంధించి వాళ్ళని ఇబ్బందులు ఇచ్చేవాళ్ళు చెప్తే మనకు సంబంధించిన వ్యక్తులు కాబట్టి మారుతారనే ఉద్దేశంలో చెప్తున్నాం. లేదు, కాదు, కుదరదు అని అంటే మాత్రానికి దాన్ని ఏ విధంగా చేయాలో కూడా తెలుసు. ఆ విధంగా చేయగలుగుతుంది. పెద్ద విషయం కాదు. ఒక 10 సంవత్సరాల డేటా పలానా మల్కారం లేదా పలానా రాజులపల్లి పంచాయతీలో ఎన్ని కేసులు అయినాయి, ఆ కేసులో ఉన్న వ్యక్తులందరూ ఏ కేసులైనా ఉండని తీసుకొచ్చి అందరినీ అక్కడ పెట్టచ్చు. అప్పుడు మీరు ఏమైతుంది, మీకు అప్పుడు మీ ప్రచారాలు చేసుకోవడం ఉండదు. మొత్తం వచ్చి స్టేషన్లో కూర్చుంటారు. మీ ప్రచారాలు అన్ని బంద్ అవుతాయి. సార్ ఇది ఒక్కసారి పంపించినట్టే ఎవరు పంపించారు, అలాంటిది ఏమి ఉండదు. ఏది ఉన్నా కానీ ముందస్తుగా 1 o'clock లోపలే మీరు అవసరమైతే ఆ ప్రిన్సెస్లో చేసుకొచ్చి నిలబెట్టినా కానీ వాళ్ళు దాంట్లో ఓటేయడానికి అర్హులుగా ఉంటారు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ పోలింగ్ డే నాడు ఇంకోటి జరిగేది ఏంటంటే, ఇప్పుడు నేను అలాంటి అత్యుత్తమ ఎట్లా ఉంటుందంటే ఆ లైన్లో నిల్చున్నప్పుడు ఫస్ట్ ఒక 10 మంది ముందుంటా, ఉండి వాడితో వ్యవహారం పెట్టుకుంటా, అదిగో ఇది మా ఓడరా ఓటేయండి అని చెప్పేసి మళ్ళీ ఇంకో 10 మంది వెనకాల వచ్చి నిల్చుంటా. ఈ దీంట్లో ఏమైందంటే పలానా వ్యక్తి అక్కడే లైన్లోనే క్యాంపెయిన్ చేస్తాడు, లైన్లోనే క్యాన్వాసింగ్ చేస్తాడు, ఒక పలానా ఓడికి ఏం చేస్తాడని చెప్పేసి వస్తుంది. అలాంటివి కూడా చేయమాకండి. చేస్తే ఏమైందంటే అలాంటి క్యాండిడేట్ ఎవడైతే ఉంటాడో వాడిని ఎక్కించుకొని వచ్చి స్టేషన్లో కూర్చోబెడతాం. అర్థమవుతుందా? లేకపోతే అలాంటి క్యాండిడేట్ ఏమంటే ఓటేపీ తీసుకొని స్టేషన్లో కూర్చోబెట్టి వాటి మీద కేసు అనేది పెట్టడం జరుగుతుంది. ఓకేనా? ఎవరికి కూడా ఎటువంటి పలానా వాళ్ళకి ఇదే చేస్తున్నారు, పలానా వాళ్ళకి ఇదే చేస్తున్నారు అని చెప్పేసి పోలీస్ సైడ్ నుంచి అలాంటిది ఏమీ ఉండదు. అర్థమవుతుందా? ఎందుకంటే ప్రతి రూట్కి రూట్ ఆఫీసర్ సపరేట్గా ఉంటారు. రూట్ ఆఫీసర్ సపరేట్ ఉంటారు. వాళ్ళు బయట నుంచి వస్తారు ఎక్కడికో. వాళ్ళకి మీకు క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం అనమాట. ఏమనిస్తాం అంటే 100 మీటర్ సరౌండింగ్లో ఏదైనా వెహికల్ పెడితే ఆ వెహికల్ పగలగొట్టేయమంటాం. అదే ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు పగలగొట్టే కూడా కొన్నింటిని. అర్థమైందా? కంపల్సరిగా 100 మీటర్ సరౌండింగ్లో ఒక వెహికల్ పార్కింగ్ ఉండదు. రావాలా, లైన్ నుంచోవాలా, ఓటేయాలా, వెళ్ళిపోవాలా. మనకి దాదాపు 10 వార్డులు కాబట్టి దాదాపు మీకు ఒక వార్డుకి 180 నుంచి 200 ఓట్లు అనుకుంటాం. ఇంజనీరింగ్ విద్యపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ. రేపటి ప్రపంచాన్ని శాసించబోతోన్న AI టెక్నాలజీని అందిపుచ్చుకొని విద్యారంగంలో వస్తోన్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తోన్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ. NAC మరియు NBA గుర్తింపు పొంది 27 సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్
ఇంజనీరింగ్ కళాశాలలు అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికులం ఆధారంగా అందిస్తూ 2024-25 విద్యా సంవత్సరంలో 50కి పైగా ఎంఎన్సీ కంపెనీలలో 600కు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ 12 lakhs per annum సాధించిన ఘనత నారాయణదే. AICTE ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్, డ్రోన్స్, 3D ప్రింటర్, జునిపర్ నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, రోబోటిక్స్, IoT సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్లు కలవు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు, నెల్లూరు మరియు గూడూరు.